మీరు చెప్పిన దాని మీదనే రకరకాల వర్షన్స్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా స్పందించారు దాని మీద. ఆయన వ్యాఖ్యలను ఎట్లా చూస్తారు? అంటే ఆయన ఏమన్నాడంటే ఈ బాంబులు పెట్టలేదు అని రూల్ అవుట్ చేయలే. మీకు అంత అనుమానం ఉన్నప్పుడు, మీరు అప్పుడు సీఎం ఉన్నారు కేసీఆర్ గారు, అది కూలినప్పుడు అప్పుడే ఎందుకు మీరు దాని మీద కంప్లైంట్లో ఎఫ్ఐఆర్లో బాంబులు పెట్టినట్టు అనుమానం ఉందని ఎందుకు రాయలేదు అంటే, ఆ రోజు ఇచ్చిన కంప్లైంట్ ఏంటంటే అక్టోబర్ 21 నాడు సాయంత్రం 6-7 ఆ టైంలో, బహుశా 8 గంటలకు, నేను అప్పుడు అమెరికాలో ఉన్నా, కరెక్ట్ టైం గుర్తులేదు, అయితే ఆ పెద్ద శబ్దం వచ్చి మేడిగడ్డకు ప్రమాదం జరిగిందని మాత్రమే అక్కడ నుంచి రిపోర్ట్ వచ్చింది కేసీఆర్ గారు. తక్షణం ఏమన్నాడు, పెద్ద సౌండ్ వచ్చిందంటే ఏదైనా విధ్వంసం జరిగి ఉండొచ్చు అని చెప్పి ఎఫ్ఐఆర్ బుక్ చేయమన్నాడు. వీళ్ళు పోయి అక్కడ పోలీస్ కంప్లైంట్ ఇచ్చి ఎఫ్ఐఆర్ బుక్ చేయించారు. ఎఫ్ఐఆర్లో అదే రాశారు, తెల్లారి పేపర్లో అదే వచ్చింది. వచ్చినప్పుడు ఆ శబ్దాన్ని రూల్ అవుట్ చేయాల్సింది ఎవరు? ఇది బాంబు కాదు, ఇది సహజంగానే కుంగింది అని చెప్పి ఎవరు చేయాలి? ఎన్డీఎస్ఏ వాళ్ళు చేయాలి, లేదా రాష్ట్ర ఇరిగేషన్ డిపార్ట్మెంట్ చేయాలి, లేదా రాష్ట్ర ఎన్డీఎస్ఏ కూడా ఉంటుంది. వాళ్ళు ఎవరు చేయలేదు. చేయనప్పుడు మరి దాని అర్థమైంది. ఇప్పుడు అంత బలహీనంగా ఉంటే మేడిగడ్డ బ్యారేజ్ నీళ్ళల్లో కుంగే అంత బలహీనంగా ఉంటే 2022 జూలై 15 అంటే కుంగడానికి కరెక్ట్గా 13 నెలలు 14 నెలల ముందు ఎన్నడూ రానంత భారీ వరదలు వచ్చాయి. 28,25,000 క్యూసెక్కులు డిజైన్డ్ కెపాసిటీ. అంటే అక్కడ చరిత్రలో 500 సంవత్సరాలు క్రైటీరియాగా తీసుకుంటారు. ఎక్కడ బ్యారేజ్ కట్టినా, ఎక్కడ డ్యామ్ కట్టినా 500 సంవత్సరాల చరిత్ర తీసుకుంటారు. 500 సంవత్సరాల్లో ఎన్నడూ కూడా మ్యాక్సిమం వచ్చిన వరద 28,25,000 క్యూసెక్కులు. మనం జనరల్గా అర్థం చేసుకోవాలంటే 11,500 క్యూసెక్లు అయితే ఒక టీఎంసీ, 24 గంటలు అంత నీళ్లు పోతే. ఇది ఎన్ని టీఎంసీలు అయితే అనేది డివైడెడ్ బై 11 వేసుకోవాలి, 28,25,000. కానీ ఆ రోజు వచ్చిన వరద 15 జూలై 2022, 14 నెలల ముందు 28,75,000 క్యూసెక్కులు. అంటే ఇంకా 4-5 టీఎంసీలు ఎక్కువ వచ్చింది. అయినా తట్టుకున్నది మేడిగడ్డ. అంతకంటే ముందు 3 ఏళ్ళు వరదలు వచ్చినా కూడా తట్టుకున్నది. అంత ఉధృతంగా వరద వచ్చినా కూడా, దాని పైనుంచి నీళ్ళు పోయే పరిస్థితి వచ్చినా కూడా ఏమి చెక్కు చెదరకుండా ఉన్న మేడిగడ్డ ఈ అక్టోబర్ 21, 2023 నాడు 11.5 టీఎంసీల నీళ్లు నిల్వ ఉన్నాయి. నది నిశ్చలంగా ఉన్నది, ఫ్లో లేదు పెద్దగా. వచ్చిన ఫ్లో కూడా స్లోగా నీళ్ళలో చేరి హైట్ పెరుగుతున్నదే తప్ప ఉధృతి లేదు. పోటెత్తిన గోదావరి కాదు అది. ప్రపంచంలో అత్యంత ఎక్కువ ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చే నది గోదావరి, చాలా వేగంగా వస్తుంది. అప్పుడు నిమ్మలంగా ఉన్నది, ఎందుకంటే అక్టోబర్ కల్లా వరద తగ్గుతుంది, మెల్లమెల్ల వచ్చి నిండుతుంది ఇట్లా. ఆ టైంలో అంత పెద్ద సౌండ్తోని ఎట్లా కూలుతుంది? పోనీ అది కూలడానికి ఏమైనా సాదాసీదా నిర్మాణమా? 3 మీటర్ల ఎత్తుతోని స్లాబ్ ఉంది. అంటే ఈ రూమ్లో దాదాపు సగానికంటే కొంచెం తక్కువ ఎత్తు, ఇంత మందం నుంచి 3 మీటర్లమ్మా. 3 మీటర్లు అంటే దాదాపు ఈ రూఫ్ 2 అంతే, అక్కడ దాకా ఉంటుంది. అంత హైటు ఇంత మందంతో కట్టింది, ఎట్లా సింక్ అవుతుంది? ఒకవేళ అదంతా ఒక బ్లాక్లో ఉందమ్మా, ఈ పిల్లర్స్ దేని దానికి కట్టరు, ఈ బ్లాక్ మొత్తం ఒకటే రాఫ్ట్ మీద ఉంటుంది. ఉన్నప్పుడు కుంగితే మొత్తము 11 పిల్లర్స్ కుంగాలి. ఒకటే పిల్లర్ 7వ బ్లాక్లో 11 ఉన్నాయి. క్రాక్స్ వస్తే ఈ 11 ఇట్లా రావాలి. రేడియల్ గేట్స్కి దీని మధ్య లింక్ అయిపోతే 11 తెగిపోవాలా? మరి ఎట్లా ఒక్కదానికి ఎందుకైంది? తర్వాత బాంబు పెట్టి పేల్స్తే తప్ప పక్కనున్న పియర్కు 1 ఇంచు 2 ఇంచుల మందంతో 20 మీటర్ల క్రాక్ వస్తుందా? మళ్ళీ శబ్దము నీళ్ళల్లో 11.5 టీఎంసీల నీళ్లు నిశ్చలంగా ఉన్న దానిలో బ్లాస్ట్ అయితే, అంటే ఏదన్నా బ్రీచ్ అయితే కుంగితే పరపరాని సౌండ్ వస్తుంది తప్ప బ్లాస్ట్ సౌండ్ రాదు. అంత కిందికెళ్ళి ఏదన్నా అయితేనే ఆ శబ్దము నీళ్ళ ద్వారా ప్రకంపనలతోని వినబడుతుంది. అంటే నాకున్న అనుమానాలు 10-12 ఉన్నాయి అది బాంబ్ బ్లాస్ట్ అని చెప్పడానికి. బట్ ఇప్పటివరకు అది నిర్ధారణ చేయలేదు, దాన్ని వదిలేశారు. అసలు అంత పెద్ద శబ్దం వచ్చినప్పుడు అది కూడా ఒక పరిశీలనాంశంగా ఎన్డీఎస్ఏ వాళ్ళు తీసుకోలేదు. అది అయిన తర్వాత 4 రోజులకు వచ్చిన ఎన్డీఎస్ఏ, 3 రోజులకు వచ్చిన ఎన్డీఎస్ఏ పోలీస్ స్టేషన్లో ఉన్న ఎఫ్ఐఆర్ను కూడా పరిశీలించలేదు. వాళ్ళు ఏం చెప్పినో గదాని మీదనే 18 నెలల నుంచి కథ నడుస్తుంది. మొన్న రిపోర్ట్ వచ్చినాక నేను ఈ శబ్దం గురించి ఎందుకు రాయలేదు వీళ్ళు,
అంటే ఇదంతా ఏదో కుమ్మక్కై చేస్తున్నారు. ఎన్డీఎస్ఏ రిపోర్ట్లో ఇష్యూ లేదు. లేదు, అటు ఎన్డీఎస్ఏ మోడీ గవర్నమెంట్ కంట్రోల్ ఉంటుంది, అందరికి తెలుస్తుంది. ఈడీ సిబిఐనే వాళ్ళ చేతుల్లో పెట్టుకున్నప్పుడు ఈ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ని పెట్టుకోవడం వాళ్ళ కష్టమేం కాదు కదా. కాబట్టి అది కంప్లీట్ వాళ్ళ చేతిలో ఉంది. ఇక్కడ రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడుకు శిష్యుడు, ఆయనను ఈ స్థాయిలో తీసుకొచ్చి పెట్టింది కూడా ఆయనే. గెలవడానికి పార్టీనే కిల్ చేసుకున్నాడు ఆయనే. కాబట్టి ఈ గురుదక్షిణ కింద ఈయన గోదావరి జలాలను సమర్పిస్తున్నాడు. బనకచెర్ల కోసం మేడిగడ్డను బ్లాస్ట్ చేయించాడు. ఆయన చేయించిండా వాళ్ళ పార్టీ చేయించిందా అనేది తేల్చాల్సిన అవసరం ఉంది. బట్ అవినీతి అని చెప్పి దాన్ని రుజువు చేసుకోవడానికి ఈ పని చేశారని నాకు అనిపిస్తున్నది. 2019 జూన్ 21 నాడు ఈ జాతికి అంకితం చేశారు ముగ్గురు ముఖ్యమంత్రులు కాళేశ్వరం. వరద తగ్గక ముందే కరోనా వచ్చిందన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. కరోనా టైంలో ప్రతి ఒక్కరు ప్రాణభయంతో పరుగులు తీశారు తప్ప అక్కడికి పోయి ఆ డ్యామ్ల గురించి బ్యారేజ్ల గురించి ఎవరు పట్టించుకోలేదు. కరెక్ట్గా స్టెబిలైజ్ అయ్యే టైం అది. ఒకసారి ఏదైనా డ్యామ్లో నీళ్లు నింపి వ్యవసాయానికి వాడుకున్న తర్వాత ఎండాకాలంలో వాటిని రిపేర్ చేయాల్సి వస్తుంది. కొన్ని క్రాకులు వస్తాయి, కొన్ని స్టెబిలైజ్ కావు, కొన్ని దిక్కులు ఇబ్బందులు ఏర్పడతాయి. అది పునః పరిశీలించుకునే సమయంలో కరోనా వచ్చింది. కరోనా వచ్చినప్పుడు ఎవ్వరం అటు పోలేదు, ఇంజనీర్లు పోలేదు, ఎవరు పోలేదు, గాలికి వదిలేసినాం. మళ్ళీ మనం లాక్డౌన్ అయిపోయేసరికి మళ్ళీ వరదలు వచ్చినాయి. జూలైలో కదా లాక్డౌన్ ఎత్తేసింది. మరి ఆ గ్యాప్లో జరిగిన ఇబ్బందులు కూడా ఉంటాయి కదా. ఆ ఫస్ట్ ఇయర్లోనే స్టెబిలైజ్ కానప్పుడు దాని ఎఫెక్ట్ ఉంటుంది కదా. బాగా కొంత నిర్లక్ష్యం ఉండొచ్చు. O&M ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ అనేది సరిగా జరగకపోవచ్చు. దానివల్ల పెద్ద నష్టాలు ఏం రాలేదు కదా. 4 ఏళ్ళు చెక్కు చెదరకుండా ఉన్నాయి కదా బ్యారేజ్లన్నీ. మరి మీ కాంగ్రెస్ వచ్చే ముందే ఎందుకు ఇట్లా అయింది? ఇవన్నీ కూడా 1,00,000 కోట్ల అవినీతి అని మొత్తుకున్నారు కదా. దాన్ని నిరూపించడానికి దానికి బాంబులు పెట్టి పేల్చారనేది నా ఆరోపణ. మీరు గోస్ట్ కమిషన్ దగ్గర కూడా పోయినారు కదా. పోయినాను, నేను ఒక 17 అంశాల మీద ఇచ్చాను. కానీ ఇది డ్యామ్ సేఫ్టీ వాళ్ళు ఏదో ఒకటి తేల్చక ముందు నేను ఇట్లా చెప్పడం కరెక్ట్ అయిద్దో కాదో అన్న అది రాయలేదు, ఆ సౌండ్ ఇది రాయలేదు నేను. కానీ ఏదేమైనా కూడా ఆయన కూడా తెలిసి FIR కాపీ అవన్నీ ఉంటాయి ఆయన దగ్గర. చూడాలి మరి ఆయన ఎంతవరకు దాని మీద. రేపు కేసీఆర్ గారు హరీష్ రావు గారు పోయినప్పుడు ఏమన్నా దాని ప్రస్తావన తెస్తారో చూడాలి. ఎన్డీఎస్ఏ రిపోర్ట్లో కూడా స్టార్టింగ్ చెప్పిన దానికి, మధ్యలో చెప్పిన దానికి, లాస్ట్ చెప్పిన దానికి కూడా చాలా అసలు విషయమే చెప్పలే కదా, అన్ని చెప్పారు. ఇక్కడ ప్రధానమైన ప్రశ్న ఎందుకు గుంగింది సార్? నేను బాంబు పెడితే గుంగిందా? సరస్వతి నది కొట్టుకపోయి ఇసుక కొట్టుకపోయిందా ఉధృతంగా రావడం వల్ల? లేకుంటే ఇంజనీర్ల లోపం ఉన్నదా? లేకుంటే రిపేర్లు సరిగా చేయలేదా? ఇది కదా చెప్పాల్సింది. ఏం ఎంక్వైరీ చేసింది ఎన్డీఎస్ఏ? 18 నెలల తర్వాత రిపోర్ట్లో ఏం చెప్తారంటే లోతుగా అధ్యయనం చేయాలి నిపుణులను పెట్టి. ఎవరు చేయాలి? రాష్ట్ర ప్రభుత్వం మీద నెట్టింది. ఇక మన రాష్ట్ర ప్రభుత్వానికి రిపేర్ చేయడం ఇష్టం లేదు కదా. ఇదేదో మీరే చేయండి అని మళ్ళీ జవాబు రాసిందట. ఇప్పుడు బంతిని వాళ్ళు ఇటు కొడితే వీళ్ళు అడుగొట్టిండ్రు. ఈ మీరా అనే కాడనే 18 నెలలు గడిచిపోయింది, ఇంకా 18 నెలలు గడుస్తుంది. ఎందుకు కాలయాపన చేస్తానంటే గలగల గోదావరి తరలిపోతుండాలి, రాజమండ్రికి బంగారు పంటలు పండాలి, ఆడ మొదటి పంటకు నాట్లకు నీళ్లు ఉండయి, మా మేడిగడ్డ తాళం ఎత్తే రెండో పంటకు పొట్టకు వచ్చినప్పుడు వారికి నీళ్ళు అందాయి. ఎందుకంటే ఆ గోదావరి బారే టైం సెప్టెంబర్ అక్టోబర్, ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్. వాళ్ళకి యాసంగి పంటలకు నీళ్లు ఉండయి, ఇక్కడ ఖరీఫ్లో నాట్లేయడానికి నీళ్లు ఉండయి. కాబట్టి ఆ 3 ఏళ్ళు వాళ్ళు సఫర్ అయ్యారు. శబరి నీళ్ళు, ఇంద్రావతి నీళ్ళు కొన్ని వాళ్ళకి పనికి వచ్చినాయి మేడిగడ్డ కింద పోయేటి. బట్ స్టోరేజ్ లేకపోవడం వల్ల వాళ్ళు వాటిని ఆపుకోలేకపోయారు. వర్షాలు బాగుపడ్డాయి కాబట్టి కొద్దిగా నష్టం తక్కువ జరిగింది. ఇప్పుడు కంప్లీట్గా తాళం వేసేసింది. మేడిగడ్డ పనికిరాదు అని చెప్తే ఏంది, మేడిగడ్డ తలుపులు ఏరిగా దానివల్ల వచ్చిన నీళ్ళు వచ్చినట్టుగా పోతాయి. రేపు బనకచెర్ల పూర్తి అయ్యేదాకా కూడా ఇదే కథ. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కలిపి చేస్తున్నాయి ఇట్లా అని. అంటే అందరు ఏమనుకుంటారు, వృధా నీళ్ళు గోదావరిలో 1000 TMCలు పోతాయి. ఎప్పటి వరకు పోతాయి? జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, కొన్ని అక్టోబర్. వాళ్ళకి నీళ్లు కావాల్సింది ఈ టైంలో ఎట్లాగో వర్షాలు పడుతూనే ఉంటాయి అక్కడ డెల్టాలో. వాళ్ళకి నీళ్లు కావాల్సింది ఎప్పుడు? జూలై, ఆగస్టు, జూన్, జూలై, ఆగస్టు, మళ్ళా జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్. ఆ టైంలో మేడిగడ్డ ఓపెన్ ఉంటేనే నీళ్ళు పోతాయి. కాబట్టి మేడిగడ్డ ఉండకూడదు.